ఖమ్మం నగరంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగు చూసింది. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కామోన్మాది రెచ్చిపోయాడు. 12 ఏళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తను ఘాతుకం బయటపడుతుందనే భయంతో ఆమెను 3 అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భవనంపై నుంచి పడిపోవడంతో బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోయి పరిస్థితి విషమంగా మారింది. ఇక ప్రస్తుతం సదరు బాలిక నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక విషయాలను బహిరంగ పరిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమణమూర్తి అన్నారు. ఒకరోజు సాయిబులంకులు నన్ను కింద ఉంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి షర్ట్ ఇప్పి చూసుకుంటే అట్టుబడితే అట్టు చేసిండు. అప్పటి నుంచి ఆయన ఉంటే నాకు భయం వేసి ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు ఆయన ఉండో లేవు తెలియలేదు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిబులంకులే అనుకున్నా, కానీ తిరిగి చూడలే. పట్టించుకోకుండా పైన పోయినా. పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయిబులంకులు ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయిబులంకులు వచ్చి భయం వేసి ఎవరేమనుకొని లేచి కళ్ళు తిరిగినేమో అనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయాను. ఒకరోజు సాయిబులంకులు అతను అదే అపార్ట్మెంట్లో ఉన్న అతను సెక్సువల్గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం ఒకటి కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెను ఇప్పుడు మెడికల్లోనూ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి భరోసాలో స్టేట్మెంట్ ప్రకారం మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. అంటే ఎప్పుడు జరిగింది? ఇది 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొద్దిగా స్లోలోకి వచ్చి నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పిందట. వాళ్ళ అమ్మ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మనకి రాత్రి రాగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. పోక్సో కేసు రిజిస్టర్ అయింది. పోక్సో కేసును సెక్సువల్ అసాల్ట్ కేసు అయింది. మెడికల్ దాని ప్రకారం ఇంకేమైనా ఉంటే దాన్ని ఫర్దర్ సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అమ్మాయి బిల్డింగ్ నుంచి తనే పడిందా అతను ఇసిరేసాడు సార్? అమ్మాయి అయితే అతను ఇసిరేసినాడు అని చెప్తుంది. దీనికి ఒక అప్పీల్ ఏంటంటే అమ్మాయి దగ్గరికి పోయి కొంతమంది అమ్మాయి ఫోటోలు అనేది బయటికి రావద్దు. కొంతమంది అచ్యుతంతో పెడుతున్నారు. అట్లా పెడితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకము. అట్లా ఎవరు చేయొద్దు అని చెప్పి మా అప్పీల్. మనం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మనకి నేను రాత్రిలోనే మనం ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మెడికల్కి పంపించినామేమో, డీడీ చేయించినాము. తర్వాత అన్ని ట్రామా సెంటర్కి, సైకాట్రిస్ట్కి రాసినాము, భరోసా సెంటర్కి పంపించినాము. అన్నీ చేస్తున్నాము. అక్యూజ్ని కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చూపిస్తాము. 24 గంటల లోపునే అన్నీ చేస్తాము ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దీన్ని ఎటు పరిస్థితుల్లో కూడా